విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. ఈ విజ్ఞాన భైరవ తంత్ర అంటే ఏంటి అసలు? చూడండి, విజ్ఞాన భైరవ తంత్ర శివుడు పార్వతీ మాతకు చెప్పినటువంటి ఫస్ట్ తంత్ర అండి ఇది. యాక్చువల్గా ఈ తంత్రాన్ని ఎవరైతే కరెక్ట్గా చేస్తుంటారో వాళ్ళకి గ్యారంటీగా రిజల్ట్స్ అనేది వస్తాయండి. ఎందుకు రిజల్ట్స్ వస్తాయంటే చూడండి, లా ఆఫ్ అట్రాక్షన్ మొత్తం మీరు చూసుకున్నట్టయితే మొత్తం మన మైండ్ పైనే ఆధారపడి ఉంటుంది. మన మైండ్ ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు వారి యొక్క సంకల్పాలు సిద్ధిస్తుంటాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే పీస్ఫుల్ మైండ్, పాజిటివ్ థాట్స్ అండ్ హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్ ఎవరికైతే ఉంటాయో వారికి సక్సెస్ అనేది ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఈజ్ పీస్ఫుల్ మైండ్, ప్రశాంతమైన మనసు. ఈ విజ్ఞాన భైరవ తంత్ర అనగానే ఏదో తంత్ర అనుకుంటారు, బ్లాక్ మ్యాజిక్ అనుకుంటారు. అది కాదండి. తంత్ర అంటే ఒక సిస్టమేటిక్ వే ఆఫ్ బ్రీతింగ్ ఉంటుందండి. సో అది మీతో చెప్పడం జరుగుతుంది. ఈ తంత్ర చేయడం వలన ఫస్ట్ పీస్ఫుల్ ఆఫ్ మైండ్, పాజిటివ్ థాట్స్, హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్ అంటే ప్రశాంతమైన మనసు, సానుకూలమైన ఆలోచనలు, హ్యాపీయెస్ట్ ఆనందకరమైన భావనలు అనేది రావడం జరుగుతుందండి. అంటే ప్రశాంతత వస్తుంది అంటున్నారు, అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతాయని చెప్తున్నారు. నిజంగా ఈ రెండు సాధ్యమేనా? ఎస్ అండి, పాసిబుల్ అవుతాయండి. అయితే చూడండి, ఒక టెంపుల్కి వెళ్ళి వాళ్ళు విష్ కోరుకుంటారు, అంటే కోరిక కోరుకుంటారు. ఓకే, ఆ కోరిక జరగడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రశాంతమైన మనసుతో మనం ఏ సంకల్పాన్ని అయితే చేస్తామో అది రియాలిటీకి వస్తుంది. అయితే విజ్ఞాన భైరవ తంత్రంలో ఈ తంత్రం చేయడం వలన మనకు ఆటోమేటిక్గా వస్తాయనంటే ప్రశాంతమైన మనసు, సానుకూలమైన ఆలోచనలు, ఆనందకరమైన భావనలు అనేవి ఫాస్ట్గా వస్తాయి. ఇప్పుడు చూద్దాం. అయితే ఈ తంత్రంలో ఏం చెప్తారంటే శివుడు పార్వతీ మాతకు చెప్పినటువంటి తంత్రం అండి. అయితే ఇది నేను మా పార్టిసిపేషన్ కూడా ముందు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వాళ్ళ రిజల్ట్స్ ఆర్ అమేజింగ్ అండి. మంచి రిజల్ట్స్. కొంతమందికి అయితే ఆర్థికపరమైన ఇష్యూ నుంచి బయటపడ్డారు, కొంతమంది ఆరోగ్యము, కొంతమందికి రిలేషన్షిప్స్ బెటర్ అయ్యాయి, కొంతమంది కెరీర్ కూడా చాలా మంచిగా ఏదైతే వారు ఊహించుకుంటారో విజ్ఞాన భైరవ తంత్ర తర్వాత సో అవన్నీ రావడం జరిగింది. సో ఇప్పుడు చేద్దామండి హరిత గారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అయితే ముందుగా మనం చేసే ముందు ఫస్ట్ నేను చెప్తాను, ఇందులో 4 స్టేజెస్ ఉంటాయండి. ఏంటి 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే గాలిని తీసుకోవడం, అంటే పూరకం అంటారు దీన్ని సంస్కృతంలో. ఓకే, గాలిని తీసుకోవడం. తీసుకున్న గాలిని ఏం చేయాలంటే అట్టి పెట్టాలంటే హోల్డ్ చేయాలి, అది కుంభకం అంటారు. ఇంకొకటి ఏంటంటే శూన్యకం అంటే రేచకం అంటారు. కుంభకం తర్వాత రేచకం అంటే ఏంటంటే గాలిని వదలడం, తర్వాత వదిలిన గాలి అలాగే లోపల అదివి పట్టడం. ఇక్కడ 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ తీసుకోవడము, గాలిని తీసుకోవడము. సెకండ్ స్టేజ్ హోల్డింగ్. థర్డ్ స్టేజ్ గాలిని బయటికి వదలడం. బయటికి వదిలిన తర్వాత కూడా అలాగే శూన్యం స్థితిలో ఉండాలి. ఈ 4 స్టేజెస్ కనుక మనం చేయగలిగితే మాత్రం చేసిన తర్వాత మనసు అనేది ఆటోమేటిక్గా రిలాక్స్ అవుతుంది. అంటే ఎంతసేపు చేయాల్సి ఉంటుంది? జస్ట్ మామూలుగా మనం తీసుకున్న ఒక 2 సెకండ్స్ హోల్డ్ చేసినా సరిపోద్దండి. ఓకే, 2 సెకండ్స్ హోల్డ్ చేసి మళ్ళీ వదిలిన తర్వాత మళ్ళీ 2 సెకండ్స్ హోల్డ్ చేస్తే స్టార్టింగ్లో సరిపోతుంది. అంటే ఎన్నిసార్లు చేయాలి? ఒక్క 5 టైమ్స్ చేస్తే సరిపోద్దండి. జస్ట్ 5 టైమ్స్. బట్ మనమైతే ఒక 2 టైమ్స్ చేద్దాం అంతే. ఒక 2 టైమ్స్ ఆర్ 1 టైమ్ ఇస్ ఎనఫ్ అండి. ఓకే, ఎందుకంటే తెలియడం కోసం ఇక్కడ మేము చేస్తున్నాం, మీరు ఇంట్లో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే తీసుకోవడం అండి హరిత గారు, అంటే గాలిని తీసుకోవడం. ఓకే, శ్వాసను తీసుకోవడం అంటే ఇన్హేలింగ్ చేస్తుంటాం. నిండుగా తీసుకోండి ఒకసారి, అలా 2 సెకండ్స్ గాలిని హోల్డ్ చేయండి, తర్వాత మళ్ళీ రిలీజ్ చేయండి గాలిని బయటికి. రిలీజ్ చేసి అలాగే ఉంచండి. ఇది ఒక సైకిల్. ఓకే, స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. మళ్ళీ ఒక సైకిల్ చేద్దామండి. ఓకే, మన వ్యూవర్స్ కోసం మళ్ళీ ఒకసారి నిండు గాలి తీసుకోండి, హోల్డ్ చేయండి, రిలీజ్ చేయండి, మళ్ళీ శూన్యంలో ఉండండి. రైట్, రిలాక్స్. అయితే ఇక్కడ విజ్ఞాన భైరవ తంత్రం ఏంటి అంటే అందరూ మనం ఏం చేస్తామంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుపుతుంటాం. బట్ విజ్ఞాన భైరవ తంత్రం ఏంటి చెప్తుందంటే చూడండి, గాలి తీసుకొని వదిలే సమయాన్ని గమనించమని చెప్తుంది. మళ్ళీ మనకు 2 టైమ్స్ దొరుకుతుంది. అంటే గాలిని తీసుకొని వదులుతాము, వదిలిన తర్వాత మళ్ళీ గాలి తీసుకోవడం మధ్యలో ఎంప్టీ ప్లేస్ ఉంటుంది, అంటే శూన్యాన్ని మనం ఎంప్టీని అబ్జర్వ్ చేస్తుంటాం. ఎప్పుడైతే మనసు శూన్యం అవుతుందో మన పవర్స్ వస్తాయని, అంటే నిజం చెప్పాలి అంటే మనం ఏ ఒక సంకల్పం అనుకుంటాం మేడం. ఓకే, అనుకుంటే జరగాలని కోరుకుంటాం. బట్ మామూలుగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేయడానికి అదే కొద్ది సమయమైనా హోల్డ్ చేసి ఆ తర్వాత సంకల్పం చేస్తే ఏమవుతుందంటే చూడండి, మన మనసుకు శ్వాసకు అవినాభావ సంబంధం. ఇక్కడ వాయుతత్వం అండి. ఓకే, మనసు అనేది వాయుతత్వం. సో ఎప్పుడైతే మన మనసు ఆగిపోతుందో చూడండి, శ్వాస ఆగిపోతుందో మనసు ఆగిపోతుంది, మనసు ఎంటీ అవుతుంది. ఎంటీ అయిన మనసు దగ్గర ఊహించుకోమని చెప్తాను. అంటే పూరకం చేసిన తర్వాత కుంభకం సమయంలో అంటే గాలిని హోల్డ్ చేస్తాం కదా, ఆ హోల్డ్ చేసిన సమయంలో మీకు ఏది కాదో ఓకే ఒక పిక్చర్స్ను ఓకే
అది Imagine చేసుకోవాలి. ఇమాజినేషన్ చేసుకోవాలి. తర్వాత వదిలిన తర్వాత మళ్ళీ ఇమాజినేషన్ చేసుకోవడం. సో ఇలా గనక చేసినట్టయితే వారికి ఏదైనా సరే హెల్త్ కావాలనుకున్నారు, ఒకవేళ మంచి ఆరోగ్యంగా ఉన్నటువంటి పిక్చర్స్‌ని వారు ఊహించుకోవాలి. మనీని కావాలనుకున్నారు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతైతే అమౌంట్ కావాలో అంత అమౌంట్ ఊహించుకోవచ్చు. లేదా మీకు అర్జెన్సీ అమౌంట్ కావాలి, లేదా సాలరీ డబుల్ కావాలి. అంటే సింపుల్‌గా చెప్పాలంటే మనసులో ఉన్న కోరికను ఇమాజిన్ చేసుకోవాలి Yes. ఆ టైంలో. యెస్. అలా కనుక చేసుకోగలిగితే గ్రేట్ రిజల్ట్స్ వస్తాయి. ఇందాక మీరు అన్నారు చూసారా? వాట్ ఈస్ ద అంటే ఏంటి? ఓకే, విజ్ఞాన భైరవ తంత్రకు, లా ఆఫ్ అట్రాక్షన్‌కు రిలేషన్‌షిప్ ఏంటి అంటే, లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది ఏంటంటే మనసుకు సంబంధించిన సబ్జెక్ట్ అనేది. అంటే మైండ్ పవర్‌కు సంబంధించింది. మన మనసులో దృఢంగా ఏ పిక్చర్‌ని అయితే హోల్డ్ చేస్తామో అది రియాలిటీకి వచ్చేస్తుంది. అలా రియాలిటీకి రావడం కోసమే మన విజ్ఞాన భైరవ తంత్రంలో ఈ తంత్రం, మొదటి తంత్రం, ఇక చాలా ఉన్నాయి. మన వ్యూయర్స్ ఎలాగో చాలా తర్వాత నేర్చుకుంటారు. బట్ ఎనీవే ఫస్ట్ తంత్రాన్ని ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది చేసిన తర్వాత ఏమవుతాయంటే స్మృతులు కలుగుతాయని, అంటే గత జన్మ యొక్క కర్మ ఫలాలు కూడా కరిగిపోతాయి. అంటే ఒకటి గుర్తుంచుకోండి, మనం ఏదైనా సరే సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యాడు అంటే అతనికి పాజిటివ్ ఎనర్జీ హెవీగా ఉన్నట్టు. ఒక పర్సన్‌కి అనుకున్న పనులు ఆగిపోతున్నాయి అంటే అతనిలో నెగెటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నట్టు. ఎప్పుడైతే ఆలోచన ఆగిపోతుందో కర్మ ఆగిపోతుంది. అంటే చూడండి, కర్మ అంటే చాలా మంది ఏమంటే చేసిన పని అనుకుంటారు. లేదండి, చేసిన పనితో పాటు మనం పలికిన మాటలు, ఓకే, దానితో పాటు ఆలోచన కూడా కర్మనే. అంటే ఒక ఆలోచన రిలీజ్ అయిందనుకోండి, కర్మ జరిగినట్టే. సో ఎప్పుడైతే మనం కుంభక స్థితిలో లేదా గాలిని తీసుకొని హోల్డ్ చేసిన స్థితిలో ఏమవుతాయంటే ఇక్కడ ఆలోచన లేదు. సో ఆలోచన లేనప్పుడు కర్మ లేదు. అంటే నెగెటివ్ ఎనర్జీ దగ్ధమైపోయింది. సో Okay. అప్పుడు ఏమవుతుంది? ఇది చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతోంది అంటారు, అంతేనా? 100% అండి. అంటే మీ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ లో మీరు ఇలాంటివి చెప్తారా? ఎలా ఉంటుంది క్లాసెస్? ఎవరైనా అటెండ్ కావచ్చా? ఎవరి మైండ్ అయినా మీరు సెట్ చేయగలరా మీ క్లాసెస్ ద్వారా? షూర్ అండి, డెఫినెట్లీ. అయితే దీనికోసం ఏం చేస్తున్నాను, ఒక ఫ్రీ డెమో క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ సబ్జెక్టు ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి వెళ్ళాలండి. అయితే వారి యొక్క మైండ్ పవర్ని ఉపయోగించుకొని, అంటే వారి యొక్క మానసిక శక్తులను ఉపయోగించుకొని వారు ఆయా రంగంలో నెంబర్ 1 కావచ్చు. సో దీనికోసం ఏం చేస్తామంటే ఎవ్రీ వీక్ ఒక ఫ్రీ డెమో ఉంటుంది. ఈ డెమోకు అటెండ్ అవ్వాలంటే ఒక గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేస్తారో మా టీమ్ మెంబర్స్ వాళ్ళకు వాట్సాప్ గ్రూప్ లింక్ సెండ్ చేస్తారు. ఆ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత ఓకే, వాళ్ళు డెమో క్లాస్కు అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఆ డెమో క్లాస్ అటెండ్ అయిన తర్వాత వారికి నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం దీని తర్వాత మేము 6 days లైవ్లో లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ కనెక్ట్ చేస్తాం. ఈ క్లాసెస్కి అటెండ్ అవుతాం. మొత్తం అండి చూడండి, ఒక మనిషిని డిసైడ్ చేసేది వాళ్ళ అలవాట్లే అండి. ఎవరి అలవాట్లు అయితే కరెక్ట్‌గా ఉంటాయో వారి జీవితంలో సక్సెస్ అనేది ఈజీగా సాధిస్తారు. అలాంటి అలవాట్లు రావడం కోసమే ఈ సెషన్స్ అనేది మన సెషన్స్ హెల్ప్ అవుతాయండి హరిత గారు. సో ఎలాంటి వాళ్ళైనా లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. ఏది సాధించాలన్నా లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్కి అటెండ్ అయితే సాధించవచ్చు. అది ఎలాగో మీరు నేర్పిస్తారు. ఎస్, అవునండి. థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు విశ్వం విజయ్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. చాలా హ్యాపీ సార్. మీరు చెప్పిన లాస్ట్ మంత్ అదే పౌర్ణమి రోజు ఒక అఫర్మేషన్ చెప్పారు కదా సార్, దాన్ని ఈ రోజు కంటిన్యూ గా చేస్తాను సార్. నేను అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది సార్. 10 lakhs కావాలి అనుకున్నా, మా హస్బెండ్ కి 16 lakhs వరకు వచ్చింది సార్ ప్రాజెక్ట్. చాలా హ్యాపీ సార్ నాకు.